కేంద్ర ప్రభుత్వం మంగళవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణకు మరోసారి మొండి చేయి చూపిందని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మేకల ఎల్లయ్య అన్నారు. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలో 16 ఎంపీ స్థానాలను బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలకు అవకాశం ఇస్తే ఈ రోజు తెలంగాణకు ఏం జరిగిందో తెలంగాణ ప్రజలు ఆలోచించాలని కోరారు. 16 స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ కు, బీహార్ కు దక్కిన నిధులను చూసైనా తెలంగాణ ప్రజలు ఆలోచించాలని, ఎందుకు ప్రాంతీయ శక్తులను బలోపేతం చేసుకోవాలో మరోసారి ఈ ఘటన రుజువైందన్నారు. పార్లమెంట్ లో కూర్చున్న బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు, కేంద్ర మంత్రులు ఒక్క మాట కూడా పార్లమెంట్ లో మాట్లాడలేదన్నారు. ఇదే గులాబీ కండువా కప్పుకున్న ఎంపీలు పార్లమెంట్ లో గనక ఉంటే కేంద్ర వ్యతిరేక వైఖరిని గట్టిగా వ్యతిరేకించే వాళ్ళన్నారు. 8 మంది ఎంపీలను ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం గుండు సున్నా నిధులు ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారన్నారు. ఆంధ్రప్రదేశ్ కు నిధులు ఎక్కువ ఇచ్చినందుకు మాకు ఏం బాధ లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం పేరు చెప్పిన ప్రతిసారి ఎక్కడా కూడా తెలంగాణ అనే పదం ప్రస్తావించలేదన్నారు. రాజధాని అమరావతి కోసం పోలవరంతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక నిధులు అందిస్తామని చెప్పారు. కానీ ఆంధ్రప్రదేశ్ కు, బీహార్ కు మాత్రమే ఇచ్చి మిగిలిన 26 రాష్ట్రాలను చిన్నచూపు చూడటం నిజంగా బాధాకరమన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం పేరు చెప్పిన మీరు తెలంగాణ రాష్ట్ర డిమాండ్లను మాత్రం పట్టించుకోలేదన్నారు. ఇక 48,21,000 కోట్లతో బడ్జెట్ పెట్టినప్పటికీ కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పెద్దపీట వేశారన్నారు. బడ్జెట్ మొత్తంలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరమన్నారు. ములుగు యూనివర్సిటీకి అదనపు నిధులు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసేలేదని, రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేదన్నారు. ఐఐఎం సహా జాతీయ సంస్థలను ఇవ్వమని మేము కోరినప్పటికీ ఒకటి కూడా ఇవ్వలేదన్నారు. పార్టీలకు అతీతంగా ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు కలిసికట్టుగా పార్లమెంట్ లో కొట్లాడి తెలంగాణకు నిధులు తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బత్తుల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నుంచి 8 మంది ఎంపీలను ఈ రాష్ట్రం ఇచ్చినప్పటికీ 2 జాతీయ పార్టీలకు 16 మంది ఎంపీలు ఉన్నప్పటికీ కూడా 16 పైసలు తెలంగాణ రాష్ట్రానికి తేకపోవడం నిజంగా శోచనీయం, అవమానకరం. గతంలో పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని అమరావతికి 15,000 కోట్ల రూపాయలతో పాటు వైజాగ్, చెన్నై కారిడార్, ఆర్థిక కారిడారు, అలాగే ఆంధ్రాలో వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మరి తెలంగాణలో అనేక జిల్లాలు వెనుకబడ్డాయి. 10 ఏళ్ల తెలంగాణ భారతదేశంలోనే అతి చిన్న తెలంగాణ. గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ళు అచంచలమైన అమోఘమైన అభివృద్ధి సాధించింది. అలాంటి తెలంగాణకు ఇవాళ మొండి చేయి చూపించడం బాధాకరం. ఈ అంశాన్ని సీరియస్గా తీసుకొని కాంగ్రెస్ పార్టీ, ఇటు బీజేపీ పార్టీ అటు కలిసికట్టుగా రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ప్రాంత ప్రయోజనాలే ముఖ్యమని ఏకైక ఎజెండాతో పార్టీల అంశాలను పక్కకెట్టి ఏకైక లక్ష్యం తెలంగాణ ప్రాంత అభివృద్ధి అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. ముఖ్యంగా ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ అంశం పట్ల సీరియస్ తీసుకొని కేంద్రంపై ఒత్తిడి తేవడం, అటు చోటాబాయి బడేబాయి అని కాకుండా కేంద్రంతో సఖ్యత ఉన్నందుకు జరిగింది ఏందో తెలంగాణ ప్రజలు, ఈ ప్రాంత ప్రజలు గమనించాలని కోరుతున్నాం. ముఖ్యంగా ఈ బడ్జెట్ను ఒకసారి పరిశీలిస్తే ఇటు బీహార్, అటు ఆంధ్రప్రదేశ్ తప్ప తెలంగాణ లాంటి రాష్ట్రాలకు మొండి చేయి చూపించడం దుర్మార్గం. ఈ అంశాన్ని తీవ్రంగా మేము పరిగణిస్తూ భవిష్యత్తులో ఇదే విధంగా నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు. కావున ఇక్కడ ఉన్నటువంటి ఇప్పటికైనా ఎంపీలు, కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ముఖ్యంగా కళ్ళు తెరిచి కేంద్రంపై ఒత్తిడి తేవాలి. ఈ బీఆర్ఎస్ పార్టీకి ఎంపీలు లేకపోవడం, ఈ ప్రాంత ప్రయోజనాల గురించి పార్లమెంట్లో వాయిస్ లేదనేది ఈ ప్రాంత ప్రజలు గమనించాలి అని మనవి చేస్తూ భవిష్యత్ కాలంలో రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ముఖ్యంగా 2 కేంద్ర మంత్రులు, అటు కిషన్ రెడ్డి కావచ్చు, ఇటు బండి సంజయ్ కావచ్చు, కరీంనగర్ జిల్లాకు బండి సంజయ్ నిధులు తెస్తాడన్న ఆశతో ఇక్కడి ఈ నియోజకవర్గ ప్రజలు సైతం అనేక ఆశలు పెట్టుకున్నారు. ఇలాంటి సందర్భంలో మనకు 1 రూపాయి బిల్ల ఈ ప్రాంతానికి రాకపోవడం నిజంగా బాధాకరం. ఇట్లాంటి వివక్షను మనం అధిగమించినప్పుడే సంపూర్ణంగా తెలంగాణను అభివృద్ధి చేసుకోగలుగుతాం. గత అభివృద్ధిని కూడా కొనసాగించిన వాళ్ళమైతాం. కాబట్టి ఈ ప్రాంత ప్రజలు తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీ అనే అంశాన్ని గమనించాలని మనవి చేస్తూ భవిష్యత్తులో తెలంగాణ హక్కుల పట్ల, తెలంగాణ అభివృద్ధి పట్ల, తెలంగాణ ఆకాంక్ష పట్ల ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ. ఈ పార్టీతోనే తెలంగాణకు
మనకు అభివృద్ధి సాధ్యమని గమనించాలి. రాజకీయాలకు అతీతంగా బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుంచాలని మేము చందుర్తి మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోరుతున్నాము.